విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుందండి మీకు? విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ రావడం చాలా సంతోషకరం అండి. అయితే ఇది గూగుల్ అనేది ఒక విశాఖకే కాదు, మొత్తం ఆసియా ఖండం మొత్తం ఇటు చూసేటట్టు చేశారు. అది మన విజనరీ లీడర్ లోకేష్ గారు కృషితోటి మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా బాగుపడే అవకాశాలు మెండుగా 100% ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఎంత ముఖ్యమో అంతకంటే విలువైంది గూగుల్ సెంటర్. వైసీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకంగా. అసలు ఎలా చూడాలి? అంటే ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆడిస్తున్న నాటకం అంటారా, లేదంటే ఏమనుకోవాలంటే? ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం మన గత 5 సంవత్సరాలు చూస్తే వాళ్ళకి అభివృద్ధిలో శూన్యమని చెప్పాలి. వాళ్ళంతా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ ప్రోగ్రాంలు ఇతర కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వాళ్ళు అనేది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చూపు అనేది ముందు చూపు అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతిదీ మాటలు తప్ప చేతలైతే కనిపించలేదు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక విమర్శలు ఇప్పటికే చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీ వారు ఒకవైపు విమర్శలు చేస్తూ ఉంటే మరొక వైపు పబ్లిక్ కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు 1,30,000 కోట్లతో ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడంతో అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అదే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? దీంట్లో 2 ప్రధాన అంశాలండి. గూగుల్ డేటా సెంటరు ఆంధ్రప్రదేశ్కో విశాఖపట్నంకో రావటం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. ఎక్కడ వస్తుంది? కోట్ల రూపాయల విలువ చేసే సింహాచలం భూముల్లో, కోట్ల రూపాయల విలువ చేసే తర్లువాడ భూముల్లో. ఎందుకు మీరు విశాఖ నగరంలోనే పెట్టాలి? ఇప్పుడు ఆ కేబుల్ కొన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో ట్రావెల్ చేసి వస్తుంది. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వేసి కాస్త ఖాళీగా ఉన్న భూముల్లో పెట్టుకోవచ్చు, ప్రభుత్వ భూముల్లో పెట్టుకోవచ్చు. సింహాచలం భూముల్లో 110 ఎకరాలు సెంట్రల్ జైలు పక్కన తీసుకుంటామంటున్నారు. తర్లువాడ అత్యంత సారవంతమైన ప్రాంతం. విశాఖ జిల్లాకి ఆకుకూరలు పంపించే మండలం ఆనందపురం. అక్కడ పొలాలు ఎందుకు మీరు చెడగొట్టాలనుకుంటున్నారు? వ్యవసాయ భూముల్లో మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రాజెక్టులు రావాలి. ప్రాజెక్టులకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ ప్రాజెక్టు మీద పేరుతో రైతులు పొట్టకొట్టడం, దేవస్థానం భూములే ఉన్నాయా? ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆదానికి కాపులపాడులో 1700 ఎకరాలు డేటా సెంటర్ ఇస్తూ ఉన్నారు. ఏమైంది ఇప్పుడు 1700 ఎకరాలు? మీరు కావాలంటుంది ఇప్పుడు 300-400 ఎకరాలే కదా. ఆ 1700 ఎకరాలు కాపులపాడు కొండ మీద ఉండే ఎవరికి అభ్యంతరం లేదు. సముద్రం పక్కనే ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు ఇందు ఉండగా ప్రైవేట్ స్థలాల్లోకి సింహాచలం భూముల్లోకి రావడం ఒకటి అభ్యంతరం. 2, ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయా? 1,80,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు చెప్పారు. నిన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఎన్ని ఉద్యోగాలు వస్తే బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి రాశారు. ఈ ప్రాంతం కోరుకునేది ఏమిటంటే ఉపాధి ఓరియంటెడ్గా అభివృద్ధి జరగాలి. పెద్ద పెద్ద ప్లాంట్లు అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం వల్ల ఈ ప్రాంతానికి ఉపయోగం లేదు. ముఖ్యంగా ఆగ్రో బేస్డ్ జీడిపప్పు పరిశ్రమకి ఇది చాలా మంచి ప్రాంతం. అలాగే ఇక్కడ ఇంతకుముందు ఒకప్పుడు విపరీతంగా చెరుకు పండించేవారు, షుగర్ ఫ్యాక్టరీలు ఉండే. ఈ ఏడాది 30 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మరో 10 కోట్లు పెట్టుబడి పెట్టకుండా చోడవరం షుగర్స్ మూసేశారు. చోడవరం షుగర్స్ ఏర్పాటైన తర్వాత మొదటిసారి చోడవరం షుగర్స్ మూసేశారు. మీరు దాని మీద 25,000 మంది రైతులు ఆధారపడి బతుకుతున్నారు. మాడుగుల, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో. అంతకుముందే 3 షుగర్ ఫ్యాక్టరీలు, పాయిక్రాపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఇట్లా మీరు రైతులకి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ మూసేసి ఏదో హైటెక్ ఫ్యాక్టరీలు తెస్తాం. ఎవరో బతుకుతారు దీని మీద? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాలన్నిటికీ కూడా, అభ్యంతరాలన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు అభివృద్ధిని ఎవరో కాదంటారు. అయితే ఎక్కడ అభివృద్ధి చేయాలి? దీనికి వాటర్ ఎక్కువ కావాలి. తర్లువాళ్ళ వాటర్ ఉందా? లేకపోతే ఇక్కడ వాటర్ ఉందా? సెంట్రల్ జైలు దగ్గర ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుందో ఆ వాటర్ దగ్గర పెట్టుకోండి. పవర్ కావాలి. పవర్ మన దగ్గర ఉందా? పవర్ ఎక్కువ ఎక్కడ జనరేట్ చేయగలం? విశాఖపట్నం దగ్గరలో పవర్ ప్లాంట్లు లేవు. దానికోసం మళ్ళీ కొత్తగా పవర్ ప్లాంట్ అని ఇంకో 1000 ఎకరాలు 1500 ఎకరాలు తీసుకుంటారా? కాబట్టి ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూమి సెలక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎంత లో రిస్క్? పర్యావరణ పరంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సైక్లోన్లు. ఎందుకు ఇంత కాలం కాని సమయంలో సైక్లోన్లు వస్తున్నాయి? ఎండాకాలం వర్షాలు వచ్చాయి ఈ ఏడాది. ఈ ఏడాది వచ్చిన వర్షాలు ఎప్పుడు రాలేదు. ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటున్నారు అంటున్నారు. డేటా సెంటర్ వల్ల కూడా చాలా పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈసారి ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రాలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాయి ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే విశాఖ నగరానికి ఇదొక పెద్ద అనుభూతి అనే చెప్పుకోవచ్చు. అంటే నిరుద్యోగ యువత ఇక్కడ ఎంతోమంది ఉపాధి కలుగుతుందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అంటే విశాఖపట్నంకి ఒక చరిత్ర మైల్ స్టోన్లో విశాఖపట్నం నిలిచిపోద్ది. గూగుల్ సెంటర్ రావడం వల్ల గూగుల్ కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖపట్నం అవుద్ది.
వాళ్ళే చెప్తున్నారు 500 ఉద్యోగాలకు మించి ఇవ్వలేము, అవి కూడా టెక్నికల్ జాబ్స్ అని. అది ఆ క్లారిటీ కావాలి. ప్రభుత్వం లేదు మేము నిజంగా లోకేష్ గారు చెప్పినట్టు 1,80,000 ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ వల్ల 1,80,000 కాదు కనీసం 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటే రైతులను కన్విన్స్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని కాళ్ళు గడ్డం పట్టుకొని బతికినాడు. 1,00,000 ఉద్యోగాలు అనేది చిన్న విషయం కాదు. ఈ ఐటీ ఉద్యోగాల వల్ల హైదరాబాద్ సీన్ మారిపోయింది, పూణే, చెన్నై ఇవన్నీ డెవలప్ అయ్యాయి. విశాఖపట్నం ఐటీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా అవ్వలేదు. నిజంగా అన్ని ఉద్యోగాలు కనుక వచ్చేటైతే ఖచ్చితంగా దాన్ని పర్యావరణ ఇబ్బందులున్నా తీసుకురావాలి. ఉద్యోగాలు లేకుండా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఉన్న ఉపాధిని దెబ్బతీయటం, రైతులు బతుకుతున్నారు, వాళ్ళని ఉపాధిని దెబ్బతీయటం, పర్యావరణపరమైన రిస్కులు పెట్టకుండా. ఇప్పుడు చైనా వాళ్ళు ఈ గూగుల్ సెంటర్ అనుకున్న తర్వాత చైనా వాళ్ళు ఒకటి కట్టారు డేటా సెంటర్. ఎక్కడ కట్టారు? సముద్రంలో కట్టారు. ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు లేవు, డైరెక్ట్గా సముద్రంలోనే కట్టారు, జట్టి కట్టి. అటువంటి కట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎటువంటి అభివృద్ధిని విశాఖ వాసులు వ్యతిరేకించరు, విశాఖ వాసులు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టారు. బట్ ఈ ఇండస్ట్రీ వల్ల లాభమా నష్టమా రకరకాల సందేహాలు ఉన్నప్పుడు దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం భవిష్యత్తులో ఆ పని చేసి అప్పుడు డేటా సెంటర్ పనులు ప్రారంభిస్తాం అనుకుంటాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెడితే బాగుంటుందని మీ అభిప్రాయం అట్లా అనిపిస్తుందా, లేదంటే ఇది పెట్టకుండా నిలిపివేయాలనే మీ అభిప్రాయం? పెట్టడం పెట్టకపోవడం కాదండి. గూగుల్ డేటా సెంటర్ పట్ల ఏ ఫ్యాక్టరీ వచ్చినా రకరకాల అపోహలు అభ్యంతరాలు ఉంటాయి. ప్రజల అభ్యంతరాలు అపోహలు ఏదైనా పెట్టాలంటే ఇప్పుడు మీరు చూశారు, మొన్న పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, ఆదాని పోర్ట్ ఉంది అక్కడ, ఆదాని పోర్టుకు అనుకూలంగా అంబుజా పోర్ట్ సిమెంట్ పెడతా అన్నారు. జనాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి టెంట్లు పీకేసి కుర్చీలు ఇసిరి పారేశారు. పల్లా శ్రీనివాస గారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యుండి గాజువాక ఎమ్మెల్యే ప్రజల అభ్యంతరాలు ఉంటే మేము ఫ్యాక్టరీ పెట్టము అన్నారు. అలాగే వంగలపూడి అంతే గారు రాష్ట్ర మంత్రి, ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా, అక్కడ రాజీపేట రగిలిపోతుంది. రాజీపేటలో ఆమె తాటి చెట్లు నరికి కారు కట్టం వేసి చేస్తే మేము బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ప్రజలకి అభిష్టానికి విరుద్ధంగా పెట్టమన్నారు. ఫ్యాక్టరీ పెట్టాలా లేదా అనేది ప్రభుత్వం ఇష్టం, పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకు ఆ 2 ఫ్యాక్టరీలకి వ్యతిరేకత ఎక్కువ వ్యక్తమైంది? ఇక్కడ కూడా అదే వ్యక్తం అవుతుంది కదా. నిన్న పలాసలో రైతులు అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడతామంటే ఎంఆర్ఓని తరిమి కొట్టారు. ఎందుకు ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తారంటే ప్రభుత్వం ఇక్కడ విఫలమైంది ప్రజలను కన్విన్స్ చేయడంలో. గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అదే. దీంట్లో ఎటువంటి ఇబ్బంది మీకు లేదు, మీకు లాభం జరుగుద్ది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని కనుక ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఇటు ఫ్యాక్టరీలు దాటంలో చాలా ఎక్స్పర్ట్, అభివృద్ధి కామకుడు. ఎందుకో ఈసారి ఈ టర్మ్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు పూర్తిగా చేతులు ఎత్తేశారు. వాళ్ళే వెళ్ళి ఫ్యాక్టరీ జనాలు వద్దంటున్నారు, ఫ్యాక్టరీ వద్దని స్టేట్మెంట్ ఇచ్చే దుస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఫ్యాక్టరీ పెట్టే ముందే ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, దాని పర్యవసానాలు ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళకున్న అభ్యంతరాలను నివృత్తి చేయాలి. అవేమి చేయకుండా సడన్గా ఎంటర్ చేస్తే ఇప్పుడు కూడా అక్కడ ఎస్సీలంతా అడ్డం తిరిగాడు తరలి వాళ్ళు మా భూముల్లో వద్దని. వాళ్ళని కన్విన్స్ చేయాలి, మీటింగ్లు పెట్టాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏమైనా చేయొచ్చు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? విశాఖపట్నంకి గూగుల్ సెంటర్ రావడం అనేది విశాఖపట్నంలో చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నామండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గూగుల్ సెంటర్ మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో కలలుగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ నిపుణులు, నిరుద్యోగులు అంతా కూడా అది రావడంతో చాలా ఉత్సాహంగా భావిస్తున్నారు. అంతా కూడా విశాఖపట్నం వాస్తవులంతా కూడా ఇది రావటం వల్ల దీంతో పాటు డేటా సెంటర్తో పాటు అనేక రకమైనటువంటి ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా గూగుల్తో పాటు వాళ్ళ సంస్థలు కూడా ఏర్పాటు చేయడం కూడా విశాఖపట్నంలో ఇతర కంపెనీలు కూడా ఉత్సాహపడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయడానికి ఇది కేంద్రంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇప్పుడు మనకి అటు బెంగళూరు ఇటు చెన్నై ఏ రకంగా అయితే ఆ యొక్క హైదరాబాద్ ఏ రకంగా అయితే మన ఐటీ సెంటర్ని మనం హైటెక్ సిటీని మాట్లాడుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నాన్ని ఆ రకంగా ఐటీ సెంటర్ హబ్గా ఏర్పాటు చేయడానికి ఈ గూగుల్ సెంటర్ అనేది ఒక కారణం అవుతుంది. గూగుల్ సెంటర్తో పాటు అడానీ సెంటర్ తర్వాత ఎయిర్టెల్ వీళ్ళు ముగ్గురు కలగటం వల్ల అతిపెద్ద సంస్థగా ఇది అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలతో పాటుగా దానికి అనుబంధమైనటువంటి చిన్న సంస్థలన్నీ కూడా విశాఖపట్నం రావటానికి అనేక విధాలుగా ప్రోత్సాహం అనేది ప్రభుత్వం ద్వారా వాళ్ళు కూడా రావటానికి గూగుల్ సెంటర్తో మా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఉండాలని అనేకమైనటువంటి ఇతర కంపెనీలు కూడా ఉత్సాహపడుతూ జరుగుతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ముందుండటానికి విశాఖపట్నంలో ఈ యొక్క గూగుల్ సెంటర్ అనేది ఒక కారణంగా భావించవచ్చు. దీనికి అనేక రకమైనటువంటి ప్రతిపక్షాలు కోఆపరేట్ చేయవలసిన అనేక రకాల అడ్డంకులు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భూముల్లో చాలా మందికి వీళ్ళకి గూగుల్ సెంటర్కి వాళ్ళు ఇవ్వకుండా కూడా కోర్టులో కేసులు అనేది ఒక దురదృష్టమైన సంఘటన. అదే రకంగా మేమే తీసుకొచ్చాం అని చెప్పి ఇంకో చెప్పుకుంటాం అనేది ఈ యొక్క కథనాలుగా ఈ యొక్క అభివృద్ధిని నిరోధకంగా మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రకంగా ఏర్పాటు చేయడం అనేది మాట్లాడుతున్నది చాలా దురదృష్టకరం. ఇందులో ఏదేమైనా సరే విశాఖపట్నంలో ఈ గూగుల్ సెంటర్ అనేది మనం అంతా కూడా ఒక అదృష్టంగా భావించాలి. విశాఖపట్నం రానున్న రోజుల్లో అటు ఏఐ హబ్తో పాటుగా ఈ యొక్క డేటా సెంటర్ హబ్ కూడా మరింత రూపురేఖ
శాఖల్లో విశాఖపట్నం మార్పు చెంది ప్రపంచంలోనే ఒక అగ్రస్థాయి నగరంగా నిలుస్తుందని అంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఎంతో పోటీ పడ్డాయి ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం. అలాంటిది మన విశాఖ నగరానికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే నారా లోకేష్ గారు కానీ అంటే ఎంతో ప్రత్యేకంగా ఎంతో కృషి చేసి మరి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుందండి? గూగుల్ సెంటర్ విశాఖపట్నం రావటం అనేది చిన్న విషయం కాదండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కృషి చిన్న విషయం కాదు. ఎందుకంటే డేటా సెంటర్ అనేక ఇతర ప్రాంతాలు, అటు బొంబాయిలో కానివ్వండి, ఇటు బెంగాల్ కానివ్వండి, ఇటు చెన్నై కానివ్వండి, అటు బెంగళూరు కానివ్వండి, అనేక రాష్ట్రాలు కూడా ఈ గూగుల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చాలా తీవ్రమైనటువంటి పోటీ అయితే ఉంది. ఈ పోటీలో ఫైనల్ గా అంతిమ విజయంలో ఏంటంటే 100 రేసులు ఏ రకంగా అయితే విజయం సాధిస్తారో అలాగే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిపి ఈ యొక్క గూగుల్ సెంటర్ను విశాఖపట్నం చేయడంలో తీవ్రంగా విజయం సాధించారని మనం చెప్పవచ్చు. ఈ విజయం వెనకాల నారా లోకేష్ గారు కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైన ఐటీ హబ్ ఎలాగ హైటెక్ సిటీకి తీసుకొచ్చారో, మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారో ఆ రకంగా గూగుల్ సెంటర్ని మన విశాఖపట్నం తీసుకురావటకు ఆయన యొక్క కృషి అనేది నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ తీవ్రమైనటువంటి కృషి వాళ్ళు కూడా ఉంది. దీనిలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉండటం కూడా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో చట్టాలు ఇవన్నీ కూడా సవరించి విశాఖపట్నానికి దీన్ని రావడంలో అనేక రకాలుగా అందరూ సహకరించడం వల్ల ఇది విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం మార్గం సుగమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే మొన్న ఒక జర్నలిస్ట్ ఒక జగన్ గారి ప్రెస్ మీట్లో అడిగితే మేము అపోజ్ చేస్తున్నారా లేదా, అదానీ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఒకటే అయినప్పుడు మీరు అపోజ్ చేస్తున్నారా లేదా అని అడిగారు. అడిగినప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వ్యతిరేకంగా. అసలు ఎలా చూడాలి? అంటే ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆడిస్తున్న నాటకం అంటారా, లేదంటే ఏమనుకోవాలంటారు? ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం మన గత 5 సంవత్సరాలు చూస్తే వాళ్ళకి అభివృద్ధిలో శూన్యమని చెప్పాలి. ఏ డెవలప్మెంట్ అయితే యాక్టివిటీస్ అయితే వాళ్ళకి విశాఖపట్నం కానీ ఇతర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాలను ఏమీ కూడా తీసుకురాలేదు. వాళ్ళంతా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ ప్రోగ్రాంలు ఇతర కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వాళ్ళు అనేది యొక్క ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చూపు అనేది ముందు చూపు అనేది లేదు. దానివల్ల అనేక రకాలైనటువంటి నిరుద్యోగ యువత యొక్క పర్సంటేజ్ పెరిగిపోయింది. అనేక రకాలుగా మన రాష్ట్రం చాలా వెనకంజలోకి వెళ్ళిపోయిందండి. రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తుంటే గత వైసీపీ ప్రభుత్వం చూస్తే ఈ రకంగా వాళ్ళు అభివృద్ధిలో చేసినటువంటి ఏమిటి కూడా లేవండి. దాని రకంగా మన వెనకెళ్ళేదని చెప్పొచ్చు. ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఈ అదానీ సెంటర్ తీసుకురావటం ఎప్పుడో ఒకసారి ఒక శంకుస్థాపన అయితే చేశారు కానీ దాని డెవలప్మెంట్ అయితే లేదండి. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో దీన్ని రాటాకి శరవేగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చేయడంలో నారా లోకేష్ గారు చంద్రబాబు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి అభివృద్ధి పథకాలను చేస్తుంటే వాళ్ళకి 11 కాదండి కనీసం కొన్ని నెంబర్ అయితే పెరిగేదేమో. వాళ్ళ నెంబర్ కూడా ఈ యొక్క అభివృద్ధిలో ఏ రకంగా అయితే వాళ్ళు వేసుకున్నారో ఆ బాటలు వేసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు కూడా వాళ్ళకి అదే రకమైనటువంటి సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అనేది వాళ్ళు చేసినటువంటి శూన్యం అని మనం చెప్పాలి. దానిలో భాగంగానే దీన్ని కూడా ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్న ఓవరాల్ గా రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా గూగుల్ సెంటర్ మీద అనేక రకమైనటువంటి వాటర్ అయిపోతుంది, కరెంట్ అయిపోతుంది. ప్రతి దేనికైనా సరే మనం ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దానికి కంపల్సరీగా దానికి యొక్క ఏంటి వాటర్ కానివ్వండి, తర్వాత కరెంట్ కానీ ఇతర ఖర్చులు అయితే ఉంటాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కొంతవరకు ఇనీషియల్ స్టేజ్లో దానికి రాయితీలు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే గూగుల్ సెంటర్ కూడా కొంత రాయితీలు అయితే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో అయితే ఇచ్చారని, తర్వాత రాను వాళ్ళు కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పయనిస్తారని కూడా మేమంతా భావిస్తూ ఉన్నామండి. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుందండి మీకు? ఈ రంగంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ సంస్థ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం అన్ని సంస్థలు పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ వైపే ప్రపంచ వ్యాపారవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మొదట యువతకి ఐటీ రంగం అవనివ్వండి అన్నింట్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఇతర రాష్ట్రాల వైపు కానీ ఇతర దేశాల వైపు కూడా ఆసక్తి చూపకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటిది రావడం అయితే మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది కూటమి తరపుకుండా. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి ఐటీ రంగ దానికి లోకేష్ గారు మాకైతే మాత్రం అత్యున్నతమైన డెవలప్మెంట్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా మాకు కూటమి ప్రభుత్వం ద్వారా అయితే చాలా దీనిగా ఉంది. అది కూడా విశాఖపట్నం ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా కూడా
ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్మెంట్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రి అయితే ఏ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసుకుని వచ్చారో ఇప్పుడు అదే విధంగా కూడా మన నారా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా కూడా డెవలప్మెంట్ దిశగా అన్ని ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థల ద్వారా అన్ని ఉద్యోగ అవకాశాలు యువతకి కలిగే విధంగా అయితే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపు మాపడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. అలాగే ఐటీ రంగం మాత్రం ఇప్పుడు మంచి హబ్గా తయారవుతుంది. విశాఖపట్నం రానుండలో మోడర్న్ హైటెక్ సిటీగా, ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా అయితే ఉంటుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ పైనే ఎందుకని దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతిదీ మాటలు తప్ప చేతలైతే కనిపించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year కాలంలోనే మన నరేంద్ర మోడీ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం మంచి దిశగా అన్నీ కూడా అభివృద్ధి ప్రదంలోనే నడుస్తుంది, కానీ ఎక్కడా కూడా మాటలతో అయితే పని జరగట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అంటే భ్రమ, కాగితపు మేడలు కడతారంటారు కదా, ఆ రకంగా అన్నీ కూడా బోటకపు మాటలు, అసత్యాలతోనే పరిపాలన సాగించారు తప్ప ఈ నిజమైన అభివృద్ధి అనేది జరగలేదు. అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు మనకి చాలా వరకు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ప్రపంచంలోనే అత్యధికమైన అవకాశాలు ఉన్నటువంటి సంస్థ గూగుల్ అనేది రావడం మనకి నిజంగా చాలా అదృష్టం. అటువంటి దాన్నే మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఇదే. ఇవన్నీ వారవలేక, ఇంత తక్కువ టైంలో అభివృద్ధిని చూడలేక వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక ఇటువంటి అసత్యాలన్నిటిని కూడా డెవలప్మెంట్ని, అభివృద్ధిని చేతకాని వాళ్ళు సాధారణత ఎంకరేజ్ చేయాలి, ఆనందపడాలి. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే. కానీ వాళ్ళదంతా కుట్ర కుతంత్రాలు తప్ప మంచి అభివృద్ధి అనేది అయితే మాత్రం వైసీపీ గవర్నమెంట్కి రాదు. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుందండి మీకు? విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ రావడం చాలా సంతోషకరం అండి. అయితే ఇది గూగుల్ అనేది ఒక విశాఖకే కాదు, మొత్తం ఆసియా ఖండం మొత్తం ఇటు చూసేటట్టు చేశారు. అది మన విజనరీ లీడర్ లోకేష్ గారు కృషితోటి ఎన్నో రాష్ట్రాలు తపస్సు చేస్తున్నప్పటికీ ఒక్క మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ ఘనత దక్కింది. కన్నెత్తి చూసేటట్లు ఈ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి వారికి కృషితోని నారా లోకేష్ గారికి ఒక విజనరీ లీడర్కి ఐటీ శాఖ ఇస్తే ఏంటనేది కూడా చూపించారు. మరి కొంత కాలంలోనే హైదరాబాద్ని తలదన్నే విధంగా మన విశాఖ నగరం కూడా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ చదువుకున్న యువత అంతా కూడా ఎక్కడెక్కడికో దేశ నలుమూలలా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే విధంగా కాకుండా దేశం మొత్తం కూడా ఇటువైపు కన్నెత్తి చూసే విధంగా చేశారు. అది మన టీడీపీ గవర్నమెంట్ క్రీడని చెప్పుకోవాలి, కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్. చాలా సంతోషకరంగా ఉందండి. అంటే ఇప్పుడు చూస్తే అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఏముందిలేండి, కోడిగుడ్డుని చూపించి కూడా ఐటీ శాఖను తెచ్చిస్తామని చెప్పి, ఫిష్ మార్కెట్ని చూపించి యువతకి ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పి చేశారు వాళ్ళు. ఒక గూగుల్ డేటా ఇవ్వండి, ఏఐ అనుకోనివ్వండి, అన్నీ కూడా అది కొన్ని తరాలకు సంబంధించి డెవలప్మెంట్ సరిపడగా చేశారు ఇప్పుడు ప్రభుత్వం. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఏదో కోడిగుడ్డుతోటి చేసేస్తామని చెప్పి చూపించి మరి తట్టుకోలేక విమర్శలు ఇంకా చూపిస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్కి, మన ఈ విశాఖపట్నానికి రావటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడే కాకుండా రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత యువతకి మొత్తం కూడా 10 సంవత్సరాల్లోని ఇది ఒక హైటెక్ సిటీ కింద అవుతుంది. కొన్ని వేల మందికి, లక్షల మందికి కూడా ఉపాధి కలుగుతుంది. అంటే ఎంతమందికి ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల? 1,90,000 వరకు వస్తాయని చెప్పారు. మరి అది కూడా అంతా కూడా మన లోకల్ యువతకు కూడా ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. వెళ్ళి అంటే అక్కడ పని చేసుకునే పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాంటిది మన రాష్ట్రంలోనే ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందా? మరి మన టాలెంట్, మన ఎడ్యుకేషన్, మన స్కిల్స్ అన్ని తీసుకెళ్లి బయట దేశాల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారండి. ఇండియన్స్ని, అందులోని మన ఆంధ్ర వాళ్ళని. ప్రతి దేశంలో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా మన ఆంధ్ర వాళ్ళు స్కిల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న తెలివి, చదువు అన్నీ కూడా ఇక్కడ మనకే ఉపయోగపడి మన వాళ్ళు మనకే అభివృద్ధి చెందుతారు. ఈ రకంగా అభివృద్ధి వైపు నడుస్తుంది రాష్ట్రం, దేశం కూడా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి దశలుగా ఎలా ఉంది అంటారు? అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే రకంగా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఈ అభివృద్ధి ఇప్పుడు వెంటనే వాళ్ళకి అపోజిషన్ వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు, కానీ ఇదేదో రీసెంట్గా ఒక సాంగ్ కూడా వచ్చింది కదండి, ఒక పూట కరిగిపోయే నూకలు ఇచ్చే టైపు ఏమో గత
గవర్నమెంట్ పథకాలు చూపించి ప్రజల్ని ఇది చేశారు, కానీ అది ఒక పూటకి తినగానే కరిగిపోయే పథకాలు పెట్టారండి. ఇప్పుడు ఇదేంటంటే ఏదో మేకలు అంటారు కదా, మందలుగా వందలుగా పెరిగి ఇదవుతుందని. ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కనిపించకపోయినా 10 సంవత్సరాల నాటికి వేలల్లో లక్షల్లో మందికి లబ్ధి చేకూరుతుంది. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుందండి మీకు? ఒక్క విశాఖపట్నమే కాదు కదా, మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా బాగుపడే అవకాశాలు మెండుగా 100% ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఎంత ముఖ్యమో అంతకంటే విలువైంది గూగుల్ సెంటర్. అలాంటిది మన కాన్స్టిట్యున్సీలో, మా కాన్స్టిట్యున్సీలో వచ్చిందంటే మాకు మరీ గర్వంగా ఉంది. తర్వాత ప్రజలు కూడా చాలామంది విద్యార్థులు రేపు పొద్దున భవిష్యత్తు ఇవాళే ఉద్యోగం వచ్చేయాలి, ఇవాళే కట్టియాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అది డెవలప్మెంట్ అయ్యేసరికి. ఓర్పు సహనం ఉంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ని సీఎం గారిని చంద్రబాబు నాయుడిని ఎలా చెప్పుకున్నారో మళ్ళీ ఈరోజు మనం అందరం చెప్పుకునే రోజు మన పిల్లలైనా చెప్పుకుంటారని ఆలోచనతో, ముందు ఆలోచనతో ఆయన చేసింది మాత్రం హ్యాట్సాప్ 100%. ఇది చాలా మంచిది రాష్ట్రానికి. ఇంకో విషయం చెప్పండి. అంటే ఇప్పుడు వరకు అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్పై అనేక రకాల విమర్శలు ఎలా చూడాలంటారు? రాష్ట్రానికి చంద్రబాబు విజనం, ఆయన వచ్చేటంటే డెవలప్మెంట్ వరకే చూస్తాడు. మళ్ళీ మన అందుకే ఓడించారు. ఎందుకంటే జగన్ కానీ వస్తే అడుగు తిని పోను రాష్ట్రం. ఇప్పటికే ఆల్రెడీ అడుగు తిని పోయింది అప్పుల పాలు. ఆఖరికి పరకామణిని కూడా వదలలేదు, తిరుపతిని కూడా వదలలేదు. అన్యమతస్తులు కూడా తీసుకొచ్చి దించేసి వాళ్ళ ఇష్టాచారంగా తల్లిని చెల్లిని చూడలేని నాయకుడు ఏం నాయకుడు అండి? ఈరోజు తుఫాను రాత్రి పోలు ఆ వయసులో 75 సంవత్సరాల్లో ఆయన కష్టపడుతూ ఉంటే సిగ్గు లేదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, కనీసం ప్రజల్లోకి వెళ్ళాలి. ఈయన వెళ్తే ఇంకా ఈయన భయపడాలి. అయ్యో ప్రజలు వేడి మీద ఉన్నారు ఏమంటారు అని. అలాంటి సీఎం దర్జాగా నడిచి వెళ్తూ ఉంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటావా? ఇదే నీ రాజకీయ లక్షణం. నీ వెనకాల గ్యాంగ్ బ్యాచ్ ఏమో అలాంటి బ్యాచ్. నువ్వు సీఎం మళ్ళీ ఎలా వస్తావు 29లో? కనీసం ఆయన్ని గెలవమనండి చూద్దాం. ఈరోజు 10 మంది చెప్పుకునే పరిస్థితి మనకి తరాల్లోని కూడా మర్చిపోలేకుండా చేసుకున్న చంద్రబాబు నాయుడు. ఇదే మీకు జ్ఞాపకం ఉందా? 2014లో వస్తే రాత్రి పోలు వైజాగ్లో ఉండి మళ్ళీ వైజాగ్ క్లియర్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. అది యాడ్షాప్ అనమాట ఆయనకి. ఇండియా మొత్తం మీద ఇవాళ చెప్తున్నాను, సీఎం కష్టం వస్తే వాళ్ళ ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే డెవలప్మెంట్ అంటే చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక రకాలుగా ఇక్కడ ఏదో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే దీన్ని ఎలా చూడాలి? ఫేక్ వాళ్ళన్నీ పెట్టండి. ఏ ఇండస్ట్రీలు అయినా ఏదైనా కొంచెం పొల్యూషన్ ఉండదా చెప్పండి? ఎందుకు ఉండదు? ఉంటాయి. దానికి ఏదో ప్రత్యున్యం ఆలోచిస్తారు కదా. అలాంటిదని అది వస్తున్నది మొత్తం ఎవరైనా 100కి కనీసం 10 మంది ఆ మాట చెప్పమనండి. వాళ్ళే ఫేక్గా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అంటే ప్రతితోనే సినిమా వచ్చింది. పరుచూరు గోపాలకృష్ణ అంటాడు కదా, ఇంట్లో ఉన్న స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోతే విలువ పడిపోతే మర్చిపోతారు జనం అని. ఎప్పుడో మర్చిపోయారు. చెప్పుతో కొడతారు. దమ్ముంటి తిరగమనండి వీధిలోని. పరదాలు కప్పి రాజకీయం చంద్రబాబు నాయుడు చేయలేదు, ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేస్తున్నాడు. ఈయన పరదాలు కప్పి చెట్లు నరికి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి రాళ్ళ మీద నీ ఫోటో, పాస్బుక్లు నీ ఫోటో, పిల్లలు బ్యాగ్ మీద నీ ఫోటో. ఏం పని అండి అది? 2029లోని ఈయన కానీ మళ్ళీ వస్తే కదా, నాకు ఒక 10 కోట్లు ఉంటే నేను రోజు అన్న సంతర్పణ చేస్తాను. నాకు ఏది డబ్బులు రావాలి కదా, నేను వస్తే రోజు పెడతాను. మళ్ళీ ఈయన వస్తే అప్పుడు అనమానండి ఆ మాట. రప్పు ఆడించను ఇంట్లో ఆడించమనండి. ఇప్పుడు ఈయన ఆడించేస్తున్నాడు రప్పు.